ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని మహాకృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. దేనినైనా నీవు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. అమూల్యమైన వాగ్దానములు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెబుదామా? దేవుని మార్గములను అనుసరించుచు నీతిని యథార్థతను ప్రేమిస్తూ సత్యము చెప్పుచు ఆయన మార్గాలలో నడిపించబడుతున్న నీవు దేనినైనా నీవు యోచించగా ఆయన దానిని స్థిరపరుస్తారు. నేను దానిని స్థిరపరచుదును, అది నీకు స్థిరపరచబడుతుంది. అవును, చాలాసార్లు మనం అనుకుంటాం, నేనేదో తలస్తే నా జీవితంలో ఏదో జరిగింది అని. అంటే దేవుని యొక్క నీతిని లేదా ఆయన మార్గమును, ఆయన యొక్క ఆలోచనను ఎరుగని స్థితిలో ఉన్నావేమో. దేవుని మార్గాలను అనుసరిస్తున్న నీకు నీ ఆలోచనలు కానీ నీ మార్గములు కానీ ఆయన ఆశీర్వదించి వర్ధిల్ల చేయు దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుని మనసెరిగిన మనము దేవుని మనస్థితికి తగినట్లుగానే మనము ఆలోచించగలుగుతాము. కనుక అట్టి ఆలోచన స్థిరపరచబడుతుంది. దేవుని కృప మీకు తోడయుండునుగాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చారు. మా ఆలోచనలను సఫలపరచు దేవునిగా, మా యోచనలను స్థిరపరచు దేవునిగా మీరు మాకున్నారయ్యా. నీవు దేనినైనా యోచన చేయగది నీకు స్థిరపరచబడుతుంది అని. నీ పిల్లలు దేనిని గురించి ఆలోచిస్తున్నారు, యోచిస్తున్నారు, ప్రణాళికలు వేసుకుంటున్నారు, అది మీకు ప్రీతికరమైనదిగాను వారికి క్షేమకరమైనదిగా ఉండునుగాక. మేలైనది నీ పిల్లలకు అనుగ్రహించబడునుగాక. ఉత్తమమైన ఆలోచనలు నీ పిల్లలు అనుగ్రహించబడునుగాక. అట్టి మార్గాలలో వారు వర్ధిల్లుదురుగాక. మేలును అనుగ్రహించి క్షేమాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండి మీ ఆలోచన యావత్తు సఫలపరచబడునుగాక. ఆమేన్. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న రీతిగానే ఈ నెల అనగా ఫిబ్రవరి 11, 12 తారీఖులు 2 రోజులు మహాసభలు పర్చూరు హదసా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పర్చూరులో ఇందిరా కాలనీలో ఏర్పాటు చేయటం జరిగింది. కనుక ప్రార్థిస్తున్న మీ అందరూ కూడా తప్పకుండా పాల్గొని దీవించబడాలని కోరుకుంటున్నాను. ప్రార్థించండి, సహకరించండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. హదసా మినిస్ట్రీస్ తరపు జరుగుతున్న ఈ మహాసభలను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించి అనేకులను రక్షణ మార్గములో నడిపించినట్లుగా, రక్షణ పొందిన వ్యక్తులైతే ఆత్మీయ ఉజ్జీవము పొందినట్లుగా, అణగారిపోయిన పరిస్థితిలో ఉన్నవారు ఉత్తేజించబడినట్లుగా మీ ప్రార్థనలో మరొక జ్ఞాపకం చేసుకోనండి. తప్పక పాల్గొనండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.